కి స్వాగతం. ఆదివారం సదాశివపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పట్లోళ్ల శివ నాగప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్తో కలిసి ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో పట్లోళ్ల శివ నాగప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్తో కలిసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం, చింతా సాయినాథ్లు మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు, యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఈ తరుణంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శారీరానికి సరైన వ్యాయామం లేకపోతే రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. అనంతరం శివ నాగప్ప మెమోరియల్ టోర్నమెంట్ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. టోర్నమెంట్లో గెలుపొందిన వారికి మొదటి 25,000 రూపాయలు ట్రోఫీ, రన్నర్కి 15,000 రూపాయలు ట్రోఫీలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభారాణి సంగమేశ్వర్, ఎంపీటీసీ అల్లం లలిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్ద గొల్ల ఆంజనేయులు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు చింత సాయి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుమిత్రా సుధీర్ రెడ్డి, శివ నాగప్ప ఫౌండేషన్ చైర్మన్ పట్టోళ్ల చంద్రశేఖర్, గ్రామ రైతు సమితి అధ్యక్షుడు పట్లోళ్ల మనోహర్, పటోళ్ల నందీశ్వర్, వీరశైవ లింగాయత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రసాది మధుశేఖర్, ఫౌండేషన్ సభ్యులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరి పనులపల్లి నుంచి వచ్చినటువంటి కుమారశేఖర్ గారు ఇంతకుముందు సాయి చెప్పినట్టుగా ఏ గ్రామాలైనా కూడా అభివృద్ధి మంచి వాతావరణం ఉండాలన్నప్పుడు ఆ గ్రామం ఐక్యతనే ఇంపార్టెంట్. కాబట్టి కోనాపూర్ గ్రామానికి సంబంధించి శివనాగప్ప గారు అత్యంత ఆత్మీయులు. నాకు అంత ఉదయం పనిచేసిన మా ప్రజలందరం కూడా నాకు కూడా చనిపోవడం జరిగింది. అయితే సదాశివపేట మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినప్పుడు మంచి ఆత్మీయత, అందరం కూడా మేమందరం కూడా ఐకమత్యాన్ని ప్రదర్శించి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు కానీ నాయకులు కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఉండేటువంటి వాస్తవాలు ఉన్నాయి. మన దురదృష్టం ఏంటంటే మనం ఎక్కడైనా గెలుస్తున్నాం, మన ప్రభుత్వం పోవడం అది బెదిరించుకోలేనటువంటి విషాదంగా భావిస్తూ మళ్ళీ మనం అందరం కూడా ఉత్సాహంగా రాబోయే ఎన్నికలకు సమానం కావాలి. ఇవాళ పట్టణాలలో జరిగినటువంటి ఎన్నికలలో విద్యావంతులు, విద్యార్థులు, యువకులందరూ కూడా హైదరాబాద్ లో 17 సీట్లను గెలిపిస్తే పల్లెటూళ్ళలో మనము
రైతులకు 24 గంటల కరెంటు తీసుకొని రైతు బంధు తీసుకొని అప్పటికప్పుడు వచ్చి మన ఒక సర్కస్ లో జోకర్లాగా మాట్లాడినటువంటి మాటలను మళ్ళీ ఓటేసి ఈ ప్రాంతంలో పశ్చాత్తాపడుతున్నటువంటి వాస్తవాలను అక్కడ అనిపిస్తుంది. మన నియోజకవర్గానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు గెలుస్తున్నాం. ఇంతకుముందు సర్పంచ్ గారు మన సంగమేశన్న మేము ఇక్కడ రావాలని చెప్పినప్పుడు స్కూల్ గురించి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు నోటీస్ వెళ్ళాలని చెప్పిన ఈ స్కూల్ కు సంబంధించి గదుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. గ్రామాభివృద్ధి గురించి కూడా ఇంతకుముందు కొన్ని రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో ఎంపీ గారిని కూడా గెలిపించుకుంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అనేక నిధులతో మన నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ రోజు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం శివనాగప్ప యొక్క గుర్తింపుగా మెమోరియల్గా సుమారు 10 సంవత్సరాల ఈ మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించి ఈ మెమోరియల్ ద్వారా కార్యక్రమాలకు అందరికీ చేరువని వాళ్ళలో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధించి ఈ రోజు మెమోరియల్ తరఫున వాలీబాల్ ఆటలు నిర్వహించి శివనాగప్ప జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్నటువంటి ఆటల్లో విద్యార్థులందరూ క్రీడాకారులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా ఆటలను ప్రదర్శించి మరి ఓటమి పొందినటువంటి వాళ్ళని నిలుపుతాను కాకుండా ఓటమి గెలుపుకు నాందిగా భావించి మీరందరూ కూడా చక్కటి ఆటలు ప్రదర్శించేసి అందరూ కూడా ఆయుర్వేదంగా ఉండాలంటే ఆటలు అనేటటువంటి ఇంపార్టెంట్ దేహదారుణ్యం శరీర ఆశలు పెట్టడానికి పనిచేసేటువంటి ఆటలను మనం అందరం కూడా విద్యతో పాటు ఆటలు ఆడడం అందరికీ మరి దగ్గరతో పెట్టిన విద్య కాబట్టి ఆటలలో మనము ప్రదర్శించేటటువంటి ప్రతిభను మరి ఓటమిని అంగీకరించకుండా ఇప్పటికే సమయం దాటిపోయినట్టున్నారు కాబట్టి అందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. శివనాగప్ప గారి జ్ఞాపకాలను నిర్వహించినటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్ కి సుమారు 30 టీములు పాల్గొంటున్నాయని చాలా ఆనందం అనిపించింది. వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. 30 టీములు ఈరోజు పార్టిసిపేట్ చేయడం అంటే క్రీడల పట్ల యువకులకు ఉన్న ఆసక్తి కానీ వాళ్ళని ట్రైన్ చేస్తున్న పీఈటీలకు కానీ వారి పట్ల ఉన్న బాధ్యతలు కానీ చాలా ఆనందం అనిపిస్తుంది. క్రీడల్లో శరీర దారుణ్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇంతకుముందు లండకగా చెప్పినట్టు స్వామి వివేకానంద గారు ఇచ్చిన మెసేజ్ ప్రతి మనిషి కూడా శారీరక పటుత్వాన్ని సంపాదించాలని శరీర దారుణ్యం ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. 12వ తారీఖు స్వామి వివేకానంద గారి జయంతి. ఆ రోజు యూత్ డే. అంతకు ముందే మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం కూడా చాలా సంతోషకరం. ఇది ఆలోచించి పెట్టిందా లేదా తెలియదు కానీ కరెక్ట్ సరిపోతుంది. ఆయనకి ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆశిస్తున్నా. ఈ కార్యక్రమానికి సహకరించిన కోనాపూర్ గ్రామ పెద్దలందరికీ, యువకులకి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆయనకు మీరు ఎప్పుడు తోడ్పాటు అందించారు, ఆయనకు ఎప్పుడు మీరు తోడుగా నిలిచారు, ఆయన నమ్మిండ్రు, ఆయన నమ్మకాలు ఎప్పుడు నిలబెట్టారు. ప్రతినిత్యం అందుబాటులో ఉన్నారు, ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్నారు, పిలిస్తే పలికేడు. ఈ గ్రామంలో ఎంత అభివృద్ధి అయితే జరిగిందో మీ కళ్ళ ముందే ఉన్నది. సిసి రోడ్లు కానీ రైళ్లు కానీ. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది. ఇదే కొనసాగాలని, ఒక మంచి స్ఫూర్తిని ప్రదర్శించాలని, అందరు ఐకమత్యంతో ముందుకు సాగాలని, మీ ఐకమత్యమే ఈ గ్రామాభివృద్ధి కానీ మండలాభివృద్ధి కానీ అదే ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ పనిచేస్తుంది. ఒకరికొకరు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలవడానికి పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో టీమ్స్ వస్తా ఉన్నాయి. రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ చేసిన ముఖ్య అతిథులు, గౌరవ శాసనసభ్యులు చింత సభ్యులు సాయన గారికి మరియు జిల్లా డిసిసి వైస్ చైర్మన్ అన్న మాణిక్యమ్మ గారికి మరియు మండల గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఫౌండేషన్ తరఫున గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా తోడ్పాటు అందిస్తూ వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఫౌండేషన్ వారికి ముందు శివరాంపగారి తనయుడు నందీశ్వర గారు మరియు ధీరజ్ గారు వారి కుటుంబ సభ్యులు గ్రామంలో పార్టీలకు అతీతంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి గవర్నమెంట్లో ఎన్నో నిర్వహించాలని చెప్పి వారిని కోరుకుంటూ, మరియు పెద్దలు మాణిక్యమ్మ గారు కానీ సాయన గారు కానీ మా గ్రామం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మా గ్రామాన్ని ముందు వరుసలో తీసుకుపోయి 2 సార్లు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 2 సార్లు జిల్లా స్థాయి గ్రామ పంచాయతీ ఉత్తమ అవార్డు రావడం జరిగింది. వారికి మా కోడాపూర్ గ్రామం ఎల్లవేళలా వారి వెన్నట్టు ఉంటుందని చెప్పేసి మా కోడాపూర్ గ్రామంలో వారికి హృదయపూర్వక ప్రతిభ చూపించిన వారికి కూడా ప్రతి సంవత్సరం కూడా పారితోషికాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చి ఎవరైతే విద్యలో వాళ్ళు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించుకున్న వాళ్ళకి, ప్రతిభ చూపించిన వాళ్ళకి కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు వెన్నున్నట్టుగా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ అందిస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రీడలు అనేవి ప్రతి మనిషికి అవసరం. శారీరక నాణ్యతని తెచ్చుకోవడానికి చాలా అవసరము. ఈరోజు క్రీడల మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ఏదైనా చదవడము, ర్యాంకులు, ఉద్యోగాలు దాని వెంటనే పడి పిల్లలకు ఆటలు ఆడడం కానీ దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అనేది కూడా తల్లిదండ్రులు చాలా మంది కూడా మర్చిపోయి చాలా వరకు విద్య మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించడం చాలా తగ్గిపోయింది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే. క్రీడలు అనేవి ఒక మనిషికి, ఒక విద్యార్థి దశలో ఉన్న ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ చాలా నేర్పిస్తాయి. ఏంటంటే